పేషెంట్ నువ్వేమో న్యాయం చేస్తున్నావు, పేషెంట్కు నువ్వేం న్యాయం చేయదలుచుకున్నావు, నువ్వేం మాట్లాడదలుచుకున్నావు? పేషెంట్ వచ్చారు, పేషెంట్ వచ్చితే పేషెంట్ కోసం వచ్చారా మీరు? డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు హాస్పిటల్ యాజమాన్యం కోసం వచ్చారా, పేషెంట్ కోసం వచ్చారా? చెప్పండి. ఉన్న పేషెంట్ తీసుకొచ్చినాం మేము. ఆల్రెడీ ఎంఆర్ఐ బయట వేరే హాస్పిటల్ తీసుకొని మేము చౌటుప్పల్ నుంచి 10 హాస్పిటళ్ళు దాటి సెంట్రల్ సిటీకి ఇది పెద్ద హాస్పిటల్, పెద్దగా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఆయన పేరు రెఫరెన్స్ తీసుకొని వచ్చి ఆయనకు చూపించాం. చూపిస్తే ఎక్స్రే తీసి చూశారు, ఎంఆర్ఐ రిపోర్ట్ చూసేసి దీనికి ఆపరేషన్ చేయాలమ్మా, చేయండి సార్, ఆపరేషన్ చేయాలి. నేను గుండె డాక్టర్ని పిలిపించి గుండె మంచిగా ఉందా లేదా నేను చెక్ చేయించుకుంటా, కళ్ళ డాక్టర్ పిలిపించి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ ఫిట్ అవుద్దా కాదా అని నేను చెక్ చేయించుకుంటా. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఒకరోజు అబ్జర్వేషన్లు పెట్టుకుంటా, ఆపరేషన్ షురూ చేస్తా. నాకు మాత్రం 6 లక్షలు అయితే అన్నాడు. 6 లక్షలు కాదు కొంచెం తగ్గించుకోండి అన్న, 5 లక్షలు అన్నాడు. 5 లక్షల రూపాయలు ఓకే అన్నాం. వాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటారో దానికి ఓ 3ో 4ో ప్యాకేజ్ ఉంటుందంటే ఓకే, అది కూడా ఓకే అన్నాం. ఓకే అన్న తర్వాత వీళ్ళందరూ వచ్చి చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి ఆపరేషన్ 7 గంటలకు వేస్తవారు మార్నింగ్ 7 గంటలకు తీసుకుపోయారు. మాకు 2 బాటిళ్ళ రక్తం కావాలా, రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే 15 బాటిళ్ళ రక్తం తెప్పించారు. డబ్బులు మేమే కట్టాము. వీళ్ళకి బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ లేదు, బయటికి వెళ్ళి తెప్పించారు. మాకు రక్తం ఎక్కువైతే ఎప్పుడు తెప్పిస్తున్నా మాకు అనుమానం వచ్చింది. టేబుల్ మీదనే చనిపోయింది. చనిపోయిన తర్వాత మాకు బయటకు వచ్చి టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. 2 గంటలకు మాకు బయటకు వచ్చి మాకేం చెప్పారంటే పేషెంట్ను బయటికి తీసుకొచ్చాము, మేము పేషెంట్ ఐసీయూలో ఉంది, వెంటిలేటర్ పెట్టాము. ఎందుకు పెట్టారు వెంటిలేటర్ అని అంటే కొంచెము ఇబ్బందిగా ఉన్నది, 24 అవర్స్లో రికవరీ అవుతుంది, 24 అవర్స్లో రికవరీ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, 24 అవర్స్ మనం వెయిట్ చేద్దాం, రికవర్ అవుతుంది అని మాకు చెప్పారు. సరే రికవర్ అవుతుంది కదా చూడండి సార్, మేము వెయిట్ చేస్తాము అని అంటే తెల్లారి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పోవాలి కదా, పోయినప్పుడు మేము సార్ ఎలా ఉంది, రికవర్ అవుతుంది అని అంటే రికవరీ ఇంకా 10% తగ్గిపోయిందండి, రికవర్ అవుతలేదు, మరి ఏం చేద్దాం సార్, మీరు చెప్పండి సార్. ఒక పని చెప్తా, ఇండియాలో పెద్ద మేజర్ సిటీలో బాంబే, కలకత్తా, ఢిల్లీ ఎక్కడ పెద్ద డాక్టర్లు ఉంటే వాడు ఫ్లైట్ ఛార్జ్ పర్ డే 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నా మేము పేమెంట్ కట్టడానికి రెడీగా ఉన్నాము. మీరు పిలిపించి ఆ పేషెంట్ డెవలప్ చేయండి. మీరు ఏమంటారు, 10% శ్వాస డెవలప్ అయినా మేము డెవలప్ చేస్తాము అని అన్నారు కదా. మీరు మీ చేత కాకుంటే ఇంకా మీకు పిలిపియండి, ఇండియాలో ఇదే కాదు కదా, చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ని పిలిపియండి అని మేము అది కూడా ఆఫర్ చేశాము. ఎంత బిల్ అయినా మేమే బేర్ చేసుకుంటామని డాక్టర్కి ఆఫర్ చేశాము. ఆఫర్ చేసిన తర్వాత కూడా మాకు ఇదే ముచ్చట చెప్పుకుంటూ పోతున్నాం. మేమేం చెప్తున్నాం అని అంటే అక్రాస్ ద టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. టేబుల్ మీద చనిపోతే ఇమీడియట్లీ బయటకు వచ్చి థియేటర్లకు వెళ్ళి బయటకు వచ్చి మీ పేషెంట్ సారీ అండి అని అంటే మేమందరం కొడతామో తిడతామో ఫైటింగ్ అవుతుందో అని డాక్టర్ ఎక్స్పెక్టేషన్ చేసి ఈ డ్రాగాన్ చేస్తున్నాం. ఇది సబ్జెక్ట్, ఇది డ్రాగాన్ చేస్తున్నాం. మన డిసీజ్ పేరు చెప్పండి, ఎవరైతే ఇప్పుడు బాధితులు ఎం లిఖిత, ఒక్క నిమిషం, ఎం లిఖిత, సరే ఏం చెప్తున్నారు కదా, ఎం లిఖిత ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ 39, వైఫ్ ఆఫ్ దేవేందర్ గౌడ్. దేని గురించి ఇక్కడ బ్రెయిన్లో చిన్న గడ్డ అయిందని వచ్చింది. బ్రెయిన్ ట్యూమరా? చిన్న గడ్డ అయిందని, బ్రెయిన్లో గడ్డ అయిందని వచ్చింది. బ్రెయిన్లో చిన్న గడ్డ ట్యూమర్. ఎప్పుడు జాయిన్ అయినారు? మంగళవారం నాడు 11 గంటలకు డాక్టర్ టీవీ శ్రీనివాస్, టీవీ సిద్ధార్థ డాక్టర్స్. ఈయన ఫాదర్, ఈయన సన్. ట్యూస్డే రోజు జాయిన్ అయ్యారు? ఎస్. ఇవాళ సాటర్డే, థర్స్డే ఆపరేషన్. మార్నింగ్ 7 to 2 ఇన్ థియేటర్. సో థర్స్డే 2 o'clock బయటకు వచ్చిన తర్వాత మాకు ఇవి పెట్టాం కదా మేము, అది ఐసీ వెంటిలేటర్ పెట్టాం. మా సిస్టర్. ఎస్. మీ పేరు? నా పేరు బీవీఎన్ గౌడ్. కంటి అనేది
చెప్పి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వెంటిలేషన్ మీద ఉన్నది. ఇది కండిషన్ ఇలా ఉందని చెప్పి వీళ్ళకి చెప్పారు. అది ఇప్పుడు బాధితులు ఎవరు? మేము సార్. ఎవరు? మీరా? ఏమైందండి? పేషెంట్ తీసుకొచ్చాము. మీరు దయచేసి డాక్టర్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. పేషెంట్ను అంబులెన్స్ మీరు మీడియాకు పేషెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వారి కాళ్ళకి నిలబడ్డారు. మీరు ఇంతమంది ఆఫీసర్లు పేషెంట్ మీడియాకు చూపెట్టారు, పబ్లిక్ చూపెట్టారు, పేషెంట్ పేరెంట్స్ చూపెట్టారు. మీరు కావాలి కాస్తానికి వచ్చినారా? ఏం చేస్తానికి వచ్చి మీరు ఎవరు చూపిస్తారు? ఇంకెవరే వచ్చి నీకెవరు పోలీసులతో మాట్లాడడానికి వచ్చినావా? ఇక్కడ పబ్లిక్ న్యాయం చేస్తానికి వచ్చిరా? మీరు కోసం వచ్చిరా? మరి ఏం చేయాలి? అన్యాయం జరిగిందని మీరు ఇప్పుడు మేనేజ్మెంట్ పైన ఉన్నారు. నువ్వేం బాధ్యత తీసుకుంటావు? నువ్వు ఆఫీసర్ ఏం బాధ్యత తీసుకుంటావు? డాక్టర్ డాక్టర్ పిలిపించలేదు ఒక పేషెంట్ చనిపోయిన పేషెంట్ గురించి మొత్తం పోలీస్ మనం అంతా దిగింది. చెప్పండి. ఇక్కడే చెప్పండి సార్, కరెక్ట్ అడుగుతారు. హాస్పిటల్ యాజమాన్యం ఆగండి అల్లరి చేయకురి. గురువారం రోజు ఆపరేషన్ ప్రజెంట్ వెంటిలేషన్ బాధితులు ఎవరు? మీరా? ఏమైందండి? పేషెంట్ తీసుకొచ్చాము. మీరు దయచేసి డాక్టర్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. పేషెంట్ను అంబులెన్స్ అంబులెన్స్లో తీసుకురాలి, వీల్ చైర్లో తీసుకురాలి, బస్సులో తీసుకొచ్చినాం. యాక్టివ్గా మీరు ఎలా ఉన్నదో మేము ఎలా ఉన్నాం అలా ఉన్న పేషెంట్ తీసుకొచ్చినాం. మేము ఆల్రెడీ ఎంఆర్ఐ బయట వేరే హాస్పిటల్ తీసుకొని మేము చౌటుప్పల్ నుంచి 10 హాస్పిటల్ను దాటి సెంట్రల్ సిటీకి ఇది పెద్ద హాస్పిటల్ పెద్దగా బాగా చేస్తారని ఉద్దేశంతో ఆయన పేరు రెఫరెన్స్ తీసుకొని వచ్చి ఆయనకు చూపిస్తే ఎక్స్రే తీసి చూశారు. ఎంఆర్ఐ రిపోర్ట్ చూసేసి దీనికి ఆపరేషన్ చేయాలమ్మా, చేయాలి సార్, ఆపరేషన్ చేయాలి. నేను గుండె డాక్టర్ని పిలిపించి గుండె మంచిగా ఉందో లేదో నేను చెక్ చేయించుకుంటా. కళ్ళ డాక్టర్ని పిలిపించి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ ఫిట్ అవుతా కాదా అని నేను చెక్ చేయించుకుంటా. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టుకుంటా, ఆపరేషన్ షురూ చేస్తా. నాకు మాత్రం 6 లక్షలు అయితే 6 లక్షలు కొంచెం తగ్గించుకోండి, 5 లక్షలు
5 లక్షల రూపాయలు ఓకే అన్నాం. అలా ఆపరేషన్ అయిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటో దానికి 3వ 4వ ప్యాకేజ్ ఉంటుందంటే ఓకే, అది కూడా ఓకే అన్న. ఓకే అన్న తర్వాత వీళ్ళందరూ రోజు చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి ఆపరేషన్ 7 గంటలకు వేస్తవారు మార్నింగ్ 7 గంటలకు తీసుకుపోయారు. మాకు 2 బాటిల్ రక్తం కావాలి, రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే 15 బాటిల్ రక్తం తెప్పించారు. డబ్బులు మేమే కట్టాము. వీళ్ళకి బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ లేదు, బయటికి వెళ్ళి తెప్పించారు. మాకు రక్తం ఎక్కువైతే ఎప్పుడు తెప్పిస్తున్నా మాకు అనుమానం వచ్చింది. టేబుల్ మీద చనిపోయిన తర్వాత మాకు బయటకు వచ్చి టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. 2 గంటలకు మాకు బయటకు వచ్చి మాకేం చెప్పారంటే పేషెంట్ను బయటికి తీసుకొచ్చాము, మేము పేషెంట్ ఐసీలో ఉంది, వెంటిలేటర్ పెట్టాము. ఎందుకు పెట్టారు వెంటిలేటర్ అని అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. 24 అవర్స్లో రికవరీ అవుతుంది. 24 అవర్స్లో రికవరీ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. 24 అవర్స్ మనం వెయిట్ చేద్దాం, రికవర్ అవుతుంది అని మాకు చెప్పారు. సరే రికవర్ అవుతుంది కదా చూడండి సార్, మేము వెయిట్ చేస్తాము అని అంటే తెల్లారి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పోవాలి కదా. పోయినప్పుడు మేము సార్ ఎలా ఉంది, రికవర్ అవుతుంది అని అంటే రికవరీ ఇంకా 10% తగ్గిపోయింది, రికవర్ అవుతలేదు. మరి ఏం చేద్దాం సార్, మీరు చెప్పండి సార్. ఒక పని చెప్తా, ఇండియాలో పెద్ద మేజర్ సిటీలో బాంబే, కలకత్తా, ఢిల్లీ ఎక్కడ పెద్ద డాక్టర్లు ఉంటే వాటి ఫ్లైట్ ఛార్జ్ పర్ డే 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నాం. మేము పేమెంట్ కట్టడానికి రెడీగా ఉన్నాం. మీరు పిలిపించే పేషెంట్ కానీ డెవలప్ చేయండి. మీరు ఏమంటారు, 10% శ్వాస డెవలప్ అయినా మేము డెవలప్ చేస్తాము అని అన్నారు కదా. మీ చేత కాకుండా ఇంకా మీకు పిలిపియండి. ఇండియాలో ఇదే కదా, చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ పిలిపియండి అని మేము అది కూడా ఆఫర్ చేసాం. ఎంత బిల్ అయినా మేమే బేర్ చేసుకుంటామని డాక్టర్కి ఆఫర్ చేసాము. ఆఫర్ చేసిన తర్వాత కూడా మాకు ఇదే ముచ్చట చెప్పుకుంటూ పోతాం. మేమేం చెప్తున్నాం అంటే అక్రాస్ ద టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. టేబుల్ మీద చనిపోయి ఇమీడియట్లీ బయటకు వచ్చి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చి మీ పేషెంట్ సారీ అండి అని అంటే మేమందరం కొడతాము, తిడతాము, ఫైటింగ్ అవుతాము అని డాక్టర్ ఎక్స్పెక్టేషన్ చేసి ఈ డ్రాగాన్ చేస్తున్నాం. ఇది సబ్జెక్ట్, ఇది డ్రాగాన్ చేస్తున్నాం. ఎవరైతే బాధితులు ఎం లిఖిత దీని గురించి ఇక్కడ బ్రెయిన్లో చిన్న గడ్డ అయింది. ఫస్ట్ బ్రెయిన్ ట్యూమరా, చిన్న గడ్డ అయింది, బ్రెయిన్లో గడ్డ అయిందని మంగళవారం నాడు 11 గంటలకు డాక్టర్ టీవీ శ్రీనివాస్, టీవీ సిద్ధార్థ్, డాక్టర్స్ ఈయన ఫాదర్, ఈయన సన్. Yes. Here Thursday operation. Morning 7 to 2 in theatre. రక్తం తెప్పించారు. మాకు 2 లీటర్ల రక్తం కావాలన్నారు. 15 బాటిల్ రక్తానికి డబ్బులు కట్టి మేము 15 బాటిల్ రక్తం లోపలికి ఇచ్చాము. అవి ఎన్ని ఎక్కిచ్చారో ఏం కొత్త మాకు తెలియదు. 2 గంటల తర్వాత మార్నింగ్ 7 నుంచి 2 o'clock తర్వాత మమ్మల్ని కౌన్సిలింగ్ రూమ్లోకి ఇచ్చి మెల్లగా మాకు ఏం చెప్తున్నారు అని అంటే ఆపరేషన్ కొంచెం కార్డియో గుండెపోటు వచ్చింది. ఆమెకు గుండెపోటు వేస్తే కూడా దాన్ని మేము బాగా చేసి మేము లోపల పేషెంట్ పెట్టాము. మనకు ఒక రోజు వెయిట్ చేస్తే అంత క్లియర్ అయిపోతుంది, ఏ ఇబ్బంది లేదని మాకు ధైర్యం చెప్పేశారు. మీరందరూ పేషెంట్ని చూడండి అని చెప్పి పేషెంట్ చూసి ఓకే సార్ అని తెల్లారి వచ్చి చెప్పేస్తే ఆమె ఇంకా ఇదవుతుంది అదవుతుంది అని మాకు కలబోలి కథలు చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ శ్రీనివాస్ అనేట ఆయన పేరు మేము వెరిఫై చేసుకొని చాలా రెఫరెన్స్ తీసుకొని మేము చౌటుప్పల్ నుంచి ఒక 10 హాస్పిటల్ని దాటి ఈ స్పెషల్ హాస్పిటల్ అన్నీ వీడికి వచ్చాము. వీడికి వచ్చిన తర్వాత ఈయన పేరు రెఫరెన్స్ తీసుకొని ఆపరేషన్ ఈయనకు అప్పచెప్పిన తర్వాత ఆయన కొడుకు కూడా డాక్టర్ సిద్ధార్థ, ఆయన ట్రైనీ డాక్టర్. మరి ఆపరేషన్ కొడుకు చేసిండా తండ్రి చేసిండా ఎవరు చేసినా మాకైతే అర్థమవుతలేదు. కానీ పేషెంట్లు మాత్రం మాకు ఈరోజు మా ఇందుకు ముంచే కార్యక్రమం ఏదో జరిగింది. మేము ఇదే క్వశ్చన్ చేస్తుంటే మేము ట్రై చేస్తున్నామండి, ఇంకా మేము ట్రై చేస్తున్నాము అని ఇప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇది జరిగినటువంటి విషయం. మేము పేషెంట్ను బెడ్ రిటర్న్ పేషెంట్ తీసుకొచ్చి చెప్పలేదు. మేము ఎట్లన్నా బతికియండి అని మేము అనలేదు. జస్ట్ బస్సులో తీసుకొచ్చినాం. మనం ఎట్లనో అట్లనే ఉండదు, అట్లా తీసుకొచ్చి చెప్పాం. మేము అదే క్వశ్చన్ అడిగినాం.
ఇట్లాంటి పేషెంట్ని మీరు ఇంత ఇబ్బంది పెడతారా అని మేము క్వశ్చన్ అడిగితే లేదు మేము చేస్తున్నాం, మేము ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మేము చేస్తున్నాం అని అంటున్నారు. మేము చేస్తున్నాం, డబ్బులు తీసేసుకొని చేస్తున్నాం. జస్ట్ 5 నిమిషాలు ప్రాణం పోయే పరిస్థితిలోనే ఉంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బావగారు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె యాక్చువల్గా ఓన్లీ మంచిగానే వచ్చింది, హాస్పిటల్కి వచ్చేటప్పుడు మంచిగా వచ్చింది. పోయిన తర్వాత అన్ని టెస్టులు కూడా చూసిన తర్వాత నాకు బెడ్ తక్కువ ఉందని చెప్పింది మా భార్య. నాకు హార్ట్ సహకరించాను, నేను ట్యాబ్లెట్స్ తోటి తగ్గియాలి కాకుండా అని చెప్తే నీకు ఏం కాదమ్మా, రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నా భార్య నేర్చుకుంటూ వెళ్ళింది. నాకు ఆపరేషన్ వద్దని నేను తట్టుకోలేదు, నాకు అంత కెపాసిటీ లేదు, నేను యాక్చువల్గా మంచిగానే ఉన్నా కానీ బెడ్ కొంచెం తక్కువ ఉండే నాకు హార్ట్ అంటే చాలా ప్రాబ్లం, ఆపరేషన్ అంటే నాకు ట్యాబ్లెట్స్తో తగ్గించామని చెప్పింది. వీళ్ళకి ఏం కాదమ్మా అని తీసుకెళ్ళారు. మాకు ఫస్ట్ మేము 1 lakh కట్టాము, తర్వాత 3 lakh కట్టమని నైట్ 3 o'clock ఫోన్ చేశారు, ఆపరేషన్ కావాలి ఎమర్జెన్సీ కట్టాలని. కానీ నేను అనుకున్నాను ఒక 2-3 రోజులు కొంచెం క్యూర్ అయిన తర్వాత ఆపరేషన్ చేస్తారేమనుకున్నాను. కానీ ఎక్సలెంట్గా చేసి నా ఇల్లు మొత్తం ఉంచేసి నాకు చిన్న పిల్లలండి, నాకు ఏం చేయాలో అర్థమైతే నేను న్యాయం చేయండి. చాలా బాగా ఉంది నాకు రీసెంట్గా మంచి బస్సులో వచ్చి